క్రైస్త లార్డ్. మన పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ విశ్రాంతి దినమందు దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు. ఈరోజు విశ్రాంతి దినమందు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకునే ముందుగా ఈరోజు వాక్య ధ్యానము యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. మొదటి యోహాను 3:8. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరుచుటకై దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. ఈ వచనంలో ఈరోజు మన వాక్య ధ్యానము 8వ వచనంలో ఉన్నది. అపవాది అంటే సాతాను యొక్క క్రియలను లయపరచుటకే ఈ భూమి మీదకి యేసు ప్రభు వారు వచ్చారని లేఖనం సెలవిస్తూ ఉంది. పాత నిబంధన కాలమైనటువంటి ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు వారి వరకు కూడా, యేసుక్రీస్తు వారి దగ్గర నుంచి కొత్త నిబంధన మొదలవుతుంది. అప్పటి వరకు కూడా సాతాను క్రియలన్నిటినీ కూడా ఏ రకంగా చూసినా సరే కట్టడి చేయలేక వాటి బలాన్ని తగ్గించటం అనేది కాకపోయింది. సాతాను క్రియలని బంధించటం అనేది జరగకుండా అయిపోయింది. దేవుని ప్రవక్తలు, దేవుని యొక్క బలము కొన్ని సందర్భాల్లో దేవుని ప్రజల ఎడల దేవునికి ఎవరైతే లోబడతారో వారి విషయంలో తప్పించి మిగిలిన అన్ని విషయాల్లో ఇశ్రాయేలీయుల మధ్యలోనే సాతాను యొక్క బలమంతటిని కూడా, సాతానుకున్నటువంటి బలమంతటిని కూడా దేవునికి లోబడినటువంటి వారి జీవితాల్లో కొట్టివేయటం జరిగింది. ఇప్పుడు ఎవరైతే యేసుక్రీస్తునందు ఉంటారో వాళ్ళందరి జీవితాల్లో కూడా ఈ బలమే, ఈ సాతానుకున్నటువంటి శక్తి ఏదైతే ఉన్నదో వాటి బలం అంతటిని కూడా దేవుడు నాశనం చేస్తా ఉన్నాడు. దేవుని పేరు మీద, అంటే యేసుక్రీస్తు వారి పేరు మీద సాతాను బలం అంతా కూడా ఏమైతా ఉన్నదంటే నాశనం అవుతా ఉన్నది. ఆ సాతాను బలాన్ని నాశనం చేయటం కోసం మాత్రమే దేవుడు భూమి మీదకి వచ్చిండు. ఈ ఎక్కడంటే యేసు ప్రభు సువార్త చెప్పేటువంటి క్రమంలో శిష్యులకి ఇద్దరిద్దరుగా పంపించి దేవుని సువార్తను ప్రకటించమని చెప్పి వాళ్ళకి కొంత అధికారం ఇచ్చి వాళ్ళని పంపిస్తాడు. శిష్యులను పంపిస్తాడు. ఈ అధికారం, ఈ బలము ఎక్కడి నుంచి కలిగిందంటే ఆకాశంలో ఉన్నటువంటి దేవుని వద్ద నుంచి కలిగింది. ఇదే అధికారము, ఇదే బలము దేవునికి లోబడినటువంటి పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాల్లో కనపడ్డది. దేవునికి ఎవరైతే లోబడలేదో వాళ్ళ జీవితాల్లో సాతాను బలం అనేది ఎంత కావాలంటే అంత కనపడుతూనే ఉంటుంది. ఎంత కావాలంటే అంత ఆ దరిద్రత, ఆ శాపాలు, జీవితము ఎంత కట్టుకోవాలని చూసినా సరే రాయి మీద రాయి పెడితే తిరిగి చూసే అంతలో కింద పడిపోతూనే ఉంటది. ఎంతగా జీవితాన్ని నిలబెట్టుకుందామని ప్రయత్నం చేసినా సరే ఆ జీవితం అనేది నిలబడక అంతకంతకు తగ్గిపోతూనే ఉంటది. వృద్ధిలోకి రాక తగ్గిపోతూనే ఉంటది. ఎందుకు ఇలాగ జరుగుతూ ఉన్నదంటే సాతాను యొక్క బలము ఏదైతే ఉంటుందో ఆ బలము మనుషుడిని ఏ మాత్రం కూడా హెచ్చించనియ్యదు, నెమ్మదిగా ఉండనియ్యదు. క్షేమం అనేది అసలే కనపడదు. ఎంత ప్రయత్నం చేసినా సరే క్షేమం అనేది మనుషునికి అస్సలు కనపడదు. ఆ క్షేమము ఉండాలంటే యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు రక్తంలో ఎవరైతే భాగస్థులుగా ఉంటారో వాళ్ళకి ఈ బలమంతా కూడా, సాతాను బలమంతా కూడా కొట్టువేయబడుట ద్వారా క్షేమం అనేది ఉంటుంది.
లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. ప్రతి ఒక్క లేఖనం కూడా దేవుని బలం గురించి చెప్తా ఉన్నది. మొదటి యోహానులో ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖనంలో అదే కనపడతా ఉన్నది. అపవాది యొక్క క్రియలు ఏవైతే ఉంటాయో, సాతాను యొక్క బలం ఏదైతే ఉంటుందో, ఆ బలం అంతటిని కూడా యేసుక్రీస్తు రక్తంలో కొట్టివేయబడటం అనేది జరిగింది. ఇప్పుడు ఎవరైతే ఈ క్రీస్తు మార్గంలో యేసుక్రీస్తు నామంలో జీవిస్తూ ఉన్నారో వారి జీవితాల్లో సాతాను బలం అనేది ఎంత మాత్రం కూడా ప్రభావం అనేది చూపించదు. అందుకే ఈ పేరు మీద యోహాను దేవుని గురించి చెప్తా ఉన్నాడు. అటు తర్వాత పేతురు ఇంకా మిగిలినటువంటి శిష్యులు ఉన్నారు. వాళ్ళు కూడా ఇదే పేరుని ప్రకటిస్తా ఉన్నారు. యేసు ప్రభు సిలువ వేయబడక మునుపు ఎక్కడ కూడా నాకు సర్వాధికారం ఉంది, నేను ఈ భూమి మీద మెలగాన్ని అని చెప్పినటువంటి పరిస్థితులు లేవు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు రక్తాన్ని చిందించటం వల్ల శత్రువు బలం అంతా కూడా కొట్టివేయబడిందో, ఆ మరుక్షణమే యేసు ప్రభువుకి ప్రాణత్యాగము చేయటం వల్ల భూమి మీద ఆకాశంలో సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. ఇదే వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్తలో రాయబడి ఉన్నది. 28వ అధ్యాయము 18వ వచనంలో ఉంటది. ఎన్నో పేజీ అంటే 30వ పేజీ నంబర్ 30. నేను చదువుతాను. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం. అయితే యేసు వారి వద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చచ్చు. ఈ నిబంధనలోనికి అనేకులను మీరు నడిపిస్తా ఉన్నట్లయితే ఏం జరుగుతుందంటే, మొదటి యోహాను గ్రంథంలో చెప్పబడ్డట్లు శత్రువు బలమంతటిని కూడా, సాతాను యొక్క పనులు ఏమైతే ఉన్నాయో వాటినన్నిటిని కూడా నాశనము చేసేటువంటి ఆయుధాన్ని మీరు పొందుకుంటారు. యేసుప్రభు వారు ఏమంటా ఉన్నాడంటే, సిలువ వేయబడి పునరుద్ధానుడిగా లేచిన తర్వాత శిష్యులతోటి చెప్తా ఉన్నాడు, ఈ భూమి మీద అలాగనే పరలోకంలో సర్వాధికారం, అంతకుముందు నాకు అధికారం ఉంది, నేను అధికారిని అని చెప్పి నన్ను ఎక్కడ చెప్పలా. ఎప్పుడైతే పవిత్రమైనటువంటి రక్తం, పరిశుద్ధమైనటువంటి రక్తం, పరలోకంలో నుంచి భూమి మీదకి వచ్చినటువంటి రక్తం, ఈ రక్తము భూమి మీద ఎప్పుడైతే వెలికించడం జరిగిందో, అప్పుడేం జరిగిందంటే ఈ భూమి మీద అధికారిగా ఉన్నటువంటి సాతానుడి బలము వాని క్రియలు ఏమవుతా ఉన్నాయి అంటే ఈ పవిత్ర రక్తంలో కాలిపోతా ఉన్నాయి. మరి ఈ పవిత్ర రక్తాన్ని చిందించినటువంటి ఆయనకి దేవుడు ఏం చేయాలి? అధికారం ఇవ్వాలి. అధికారము ఈ పరిశుద్ధ రక్తాన్ని చిందించటం వలన దేవునికి కలిగింది. ఈ రక్తంలో ఎవరైతే భాగంగా ఉంటారో వాళ్ళ జీవితాల్లో కూడా ఇప్పుడు పూర్వకాలం నుంచి ఉన్నటువంటి శాపాలు ఏది కూడా మీదటికి మన మీదకి రాబోయేటువంటి ఉపద్రవాలు ఏది కూడా నిలబడవు. ఎందుకంటే ఈ దేవుని రక్తంలో ఏం జరుగుతా ఉన్నదంటే, సాతానుడి బలము ఏదైతే ఉన్నదో వాని క్రియలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతా ఉన్నాయి.
అందుకే యేసుప్రభు వారు చెప్తా ఉన్నాడు, మీరు వీరందరినీ కూడా ఈ నామములోనికి తీసుకురండి. ఈ నామములోనికి తీసుకొని వస్తే ఏం జరుగుతుందంటే, మీకు ఎదురయ్యేటువంటి ఉపద్రవాలు ఉంటాయి కదా, వాటిని ఈ పేరు ఎదుర్కొంటది. యేసుక్రీస్తు పరిశుద్ధుడు అనేటువంటి పేరు ఈ భూమి మీద అధికారిగా ఉన్నటువంటి సాతాను యొక్క ప్రతి క్రియని కూడా ఎదుర్కొంటది. ఎదుర్కోవాలంటే మీరేం చేయాలంటే ఈ నిబంధనలో పాలు భాగస్తులుగా ఉండాలి. ఒకనొక సందర్భంలో అంటా ఉంటారు, మా రక్త సంబంధికులు, చిన్నవ పెద్దవ పిల్లలు, మా తల్లి తరపోళ్ళు, తండ్రి తరపోళ్ళని, వాళ్ళ ద్వారా వచ్చినటువంటి ఆ రిలేషన్షిప్, ఆ బంధుత్వం అనేది వాళ్ళకు ఉంటుంది కాబట్టి పలానా మనుషులు అని చెప్పానని పేరు ఉంటుంది, మా ఊళ్ళో అని. యేసు ప్రభు రక్తంలో కూడా మనము భాగంగా ఉంటే యేసు ప్రభువుకున్నటువంటి అధికారము చేత మన మీదకి వస్తాయి కదా సాతాను యొక్క క్రియలు, మన మీదకి వస్తాయి కదా. ఆ వచ్చే వాటి నుంచి క్రీస్తు ఏం చేస్తాడంటే అడ్డుగా నిలబడతాడు. ఎందుకంటే ఆయన రక్తాన్ని చిందించి ఈ మనుషులకి శాపాలు, కీడులు, పాపాలు, ఘోరాలు, ఈ చెత్త చెదారంలో బతుకుతా మగ్గిపోతా ఉన్నారు కదా, వీళ్ళని ఆ బలము నుంచి ఏం చేస్తాడంటే దేవుడు కాపాడుతాడు అడ్డుగా ఉండి. ఇక దేవునికి కూడా మన మీద అధికారం అనేది లేదు. అధికారము ఉన్నది ఎవరికంటే యేసు ప్రభువుకు మాత్రమే ఉన్నది. ఆయన వారము మనము కనుక. అందుకే సాతాను యొక్క క్రియలన్నింటినీ కూడా నాశనం చేయటానికి దేవుడు రక్తాన్ని చిందించటం వలన మనకు ఈ రోజున ఏం జరుగుతా ఉన్నదంటే, దేవుని యొక్క నెమ్మది పరలోకమందే కాదు భూమి మీద కూడా మనకి కనపడతా ఉన్నది. సాక్ష్యాలు ఒకసారి తవ్వుకుంటే, మన జీవితాల్లో ఎన్నెన్నో సాక్ష్యాలు తవ్వుకుంటే ఎన్నో బయటపడతాయి. ఈ సాక్ష్యాలన్నిటికీ కారకుడు ఎవరంటే యేసు ప్రభు యొక్క రక్తం అనేది చిందింది కదా. ఈ చిందినటువంటి రక్తము మనల్ని కాపాడుతా ఉన్నది. ఈ బలవంతుడు ఎవరైతే లోకంలో తిరుగుతా ఉన్నాడో, ప్రకటన గ్రంథంలో రాయబడ్డది, సాతానికి సమయం అనేది కొంచెమే ఉందని. సింహం ఎట్లా తిరుగుతుంది? కడుపు కాలితే సింహం, అడవిలో ఉన్న సింహం కడుపు కాలింది అనుకోండి, ఏది దొరుకుతుందా, దేన్ని మింగుతావా అని చూస్తూ ఉంటుంది. ఆ ప్రకటన గ్రంథంలో కూడా రాయబడ్డది, క్రీస్తు రక్తాన్ని ఎప్పుడైతే చిందించి మనుషులను కాపాడటం జరిగిందో ఆ మరుక్షణమే సాతానికి కడుపు రగిలిపోతా భూమి మీద ఏం చేస్తా ఉన్నాడంటే గర్జించుకుంటా, కడుపు కాలింది. ఆ సాతాను కడుపుని దేవుడు కొట్టిండు. యేసు ప్రభు రక్తము చిందించటం ద్వారా కడుపు కొట్టిండు. ఇంకేం చేయాలా? ఈ సాతాను ఏం చేస్తా ఉన్నాడంటే, ఎక్కడ ఎవడు దొరుకుతుడా అని చెప్పినాన్ని వాళ్ళని చంపటానికి, వాళ్ళని నాశనం చేయటానికి, వాళ్ళ కుటుంబాలను చిన్న భిన్నం చేయటానికి ఈ కడుపులో పేగులు మకమకలాడితే ఎట్లా ఉంటుందో అట్లాగా భూమి మీద గర్జించుకుంటా తిరుగుతా ఉన్నాడని రాయబడి ఉంటది ప్రకటన గ్రంథంలో. ఆ పరిస్థితులన్నిటినీ కూడా దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే ఈరోజు సాతాను బలము నుంచి మనలను విమోచించి ఆయన రాజ్యంలో ఒక స్తంభముగా మనలను నిలపనయ్యి అన్నాడు. లేఖనం అదే చెప్తా ఉన్నది. ఇది మొదటి యోహాను గ్రంథంలో మనం చదువుకున్నట్లు సాతాను యొక్క కార్యములన్నీ కూడా, సాతాను క్రియలు అయితే ఏవైతే ఉన్నాయో, వాని యొక్క ఆలోచన ఏదైతే ఉన్నదో దాని అంతటిని కూడా నాశనం చేయటానికే యేసు ప్రభు భూమి మీదకి వచ్చింది. భూమి మీదకి ఎందుకు వచ్చిందంటే, ఆ బలము ఏదైతే ఉన్నదో మనుషుల మీద ప్రభావం చూపిస్తా ఉన్నది. అప్పటి వరకు యేసు ప్రభు రక్తము చిందించబడక మునుపు వరకు చూపుతానే ఉన్నది. ఇప్పుడు కూడా చూపుతా ఉంది.
ఇప్పుడు లేదా అంటే లేదని కాదు, అప్పుడు కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉంది. ఎందుకంటే క్రీస్తు రక్తము చిందించబడింది కాబట్టి. ప్రకటన గ్రంథంలో ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఎక్కువ ఉంది. ఈ ఎక్కువ ఉన్నటువంటి సమయంలోనే ఈ రక్తంలో భాగస్థులుగా ఎవరైతే ఉంటారో, ఈ నామములో ఎవరైతే పాలు భాగస్థులుగా ఉంటారో వాళ్ళ మీద ఆ బలం అనేది, ప్రభావం అనేది చూపించేది ఎవరి మీద అంటే, ఈ నామములోనికి రాకుండా ఎవరైతే ఉన్నారో, లోకంలో చిక్కుల్లో పడి కొన్ని సమస్యలు పరిష్కరించుకునేటువంటివే ఆ సమస్యలను కూడా తట్టుకోలేక సాతాను కార్యాలను బట్టి, సాతాను బలమును బట్టి ఏమైపోతా ఉన్నారంటే కనుమరుగైపోతా ఉన్నారు. చిన్న చిన్న ఎమ్మర్లు అప్పటి వరకు మన మధ్యలోనే ఉంటారు, బాగానే ఉంటారు, ఏమవుతుందో తెలియదు. అంతలోనే చేయరాని పనులు చేసి నిండా మునిగిపోతా ఉంటారు. ఎందుకు మరి ఇప్పటి వరకు బాగానే ఉన్నారు కదా, ఏమైందంటే సాతాను యొక్క బలము ఏదైతే ఉంటుందో ఆ బలము మనుష్యుని బలానికి మించింది. ఆ మనుష్యుని బలము ఏమవుతుందంటే సాతాను ముందు ఓడిపోతా ఉంటది. మన బలము మనకి ఏ సమయంలో కూడా అక్కరకు రాదు, అవసరానికి ఉపయోగపడదు. ఈ యేసుక్రీస్తు రక్తంలో ఉన్న బలం ఏం చేస్తుంది అంటే మనలని అన్ని సందర్భాల్లో నిలబెడుతుంది. అన్ని సందర్భాల్లో. ఎందుకంటే యేసు ప్రభు నిలిచిండు కదా, ఆయన పరలోకంలో నుంచి దిగి వచ్చింది ఎందుకంటే ఈ బలాన్ని కొట్టేయటానికే. మనుషుల మీద ప్రభావం చూపించి మనుషులను నిండా ముంచుతా ఉన్నటువంటి ఈ శత్రువు బలాన్ని కొట్టివేయటానికే ఆయన వచ్చి ఆయన రక్తాన్ని చిందించిన తర్వాత ఈ రక్తంలో భాగంగా ఉండండి అని చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ఈ శత్రువులు, ఈ అపవాది ఎవరైతే ఉన్నారో వాళ్ళ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని కొనసాగకుండా నాశనం చేయటానికే భాగంగా ఉండమని దేవుడు చెప్తా ఉన్నాడు. అటు తర్వాత నెమ్మది అనేది ఉంటది మనకి. ఆమేన్. దేవుడు తన వాక్యాన్ని దీవించును కాక. ఆమేన్.